మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 2 గురువారం రోజు చైత్ర పౌర్ణమి రాబోతోంది. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు. నార్త్లో ఈ రోజే హనుమత్ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కోట్లు దూసుకు వస్తాయి. మీ ఇంటికి డబ్బు దూసుకు వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీరు కని విని ఎరుగని సంపదను మీ సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పౌర్ణమికి అంత శక్తి ఉందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ తెలుగు సంవత్సరంలో ఇదే మనకు మొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుంది. ఇది 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత పౌర్ణమి అని కూడా పండితులు చెప్తూ ఉన్నారు. కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ పౌర్ణమి చాలా శక్తితో వస్తూ ఉంది. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ దేని శక్తి దానికే ఉంటుంది. కొన్నిసార్లు పౌర్ణమి ఘడియలు కావచ్చు, పౌర్ణమి తిథి కావచ్చు, చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి కొన్నిసార్లు అమృత గడియలతో వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. అంటే ఆ వస్తువుల ద్వారా అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాలు తీసేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. మనం పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె పెట్టుకోకూడదు. అలానే పౌర్ణమి రోజు మర్చిపోయి కూడా గుమ్మడికాయను తినకూడదు. అదే గుమ్మడికాయను తెచ్చి ఇంటికి కట్టుకుంటే మంచిది, కానీ తినకూడదు. కాదని పౌర్ణమి రోజు గుమ్మడికాయ తింటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు. రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును, 100కు 100% రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అయితే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక 10 రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. మీరు ఎలా పిలిచినా పర్లేదు, ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు. పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి. మీ అప్పును మీరు తీర్చుకోవాలన్నా, అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా, ధన సమస్యలను తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చేయండి. ఇది అప్పు పరంగా, ఇంటి పరంగా, అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఒక చిన్న మట్టి పాత్రను కానీ, ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక గుప్పెడంత ఉప్పును ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి. తర్వాత ఆ గిన్నెలో ₹1 బిళ్ళను, పసుపు కుంకుమలను, కొన్ని ఆవాలను వేయండి. తర్వాత ఆ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం ఆ బౌల్ని తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి
ఆ కవర్ను పారే నీటిలో పడేయండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. రూపాయి బిళ్ళను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ 2 విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు. ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. 5 గవ్వలు తెచ్చుకోండి. మీ ఇంట్లో పసుపు గవ్వలు ఆల్రెడీ ఉంటే వాటిని ఈ పౌర్ణమి రోజు తీసి పాలతో కానీ నీళ్లతో కానీ కడగండి. అలా కడిగేసిన తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మార్వాడీస్ కావచ్చు, కొంతమంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు, సాధువులు మునులు ఈ పౌర్ణమికి అతీత శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు. అలా పూజిస్తే ఆ తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం. అలా పూజించుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు. పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత ఆ వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోట కానీ లేదంటే వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. గవ్వలను అమ్మవారి యొక్క అక్కా చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సోదరులుగా గవ్వలు చెప్పబడుతున్నాయి. కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. గుర్తుపెట్టుకోండి, గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలనే పూజించుకొని బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. కావున ఈరోజు ఖచ్చితంగా 5 గవ్వలు కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే ధనియాలు. ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు. అంటే ఇవి బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు. ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి. కేవలం ధనియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఖాయం. కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత పౌర్ణమి రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపును ఇంటికి తెచ్చుకోవాలి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే 2 పసుపు కొమ్ములను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది, మన ఇంటి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకోండి. కొత్త పసుపును తెచ్చేసుకొని పౌర్ణమి రోజు చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని చెప్తూ ఉన్నారు, మీరు 2 వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చేసుకుని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి. పసుపు కొమ్మలు తెచ్చుకుంటే ఆ పసుపు కొమ్మల్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకోవచ్చు. లేదా ఈ ఉప్పును పసుపును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. పూజించుకోవాలి. ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవాలి, పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు. ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం, మనము పూజ గదిలో పెట్టుకున్నాం, పూజించుకుంటున్నాం. ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది. ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి అతీత శక్తులతో కూడుకొని వస్తుంది. కాబట్టి గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ
ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 3 గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అంటే ఇంటి గుమ్మానికి కాదు, ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడదీస్తే చాలా మంచిది. అంటే గుమ్మడికాయ పాతది ఉండి అది చాలా పాడైపోయింది, అదంతా కూడా ఎండిపోయింది అనుకుంటారు కదా, అలాంటి గుమ్మడికాయను ఈరోజు తీసి పడేసి కొత్తది తెచ్చి ఇలా కట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు ఐశ్వర్యమే ఐశ్వర్యం అన్నమాట. ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది, చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే గుమ్మడికాయను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. కొంతమంది దిష్టి బొమ్మల్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు, అలా పెట్టకండి. దిష్టి బొమ్మ ఎప్పుడూ కూడా మన ఇంటికి పెట్టకూడదు. మనం ఏదో మన ఇంటికి దిష్టి తాకకూడదని దిష్టి బొమ్మల్ని పెడతాము, కానీ ఆ దిష్టి బొమ్మ ఒక భూత బొమ్మగా పరిగణింపబడుతుంది. దీని గురించి చాలామందికి తెలియదు. మన ఇంటికి దిష్టి తాకకూడదని భూతాల బొమ్మలు, కొన్ని భూత బొమ్మలు తెచ్చి పెడుతూ ఉంటాం. భూతం బొమ్మ మన ఇంటికి పెట్టుకుంటే మన ఇంటికి దిష్టి తాకదు, మన ఇంటిపై ఎలాంటి చెడు పడదని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆ బొమ్మల వలనే మన ఇంటికి కూడా చెడు జరుగుతుంది. అందుకే ఇంటి ముందు భూతాల బొమ్మలు పెట్టొద్దు. పెడితే కళ్ళ దిష్టి గణపతిని పెట్టండి లేదా గుమ్మడికాయను కట్టండి, అంతే. పౌర్ణమి కాబట్టి ఈరోజు రకరకాల పరిహారాలు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కావున ఈ రోజున గుమ్మడికాయను తెచ్చి చక్కగా మనం ముందుగా పసుపు రాసి దానికి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత గుమ్మడికాయ మీద 2 కర్పూర బిళ్ళలు వెలిగించి ఇంటికి దిష్టి తీయొచ్చు. ఒకవేళ ఇంటి ముందు మేము కట్టలేమండి, కట్టుకునే అంత వీలు మాకు ఉండదు, కట్టుకోవాలంటే మాకు కుదరదు అనుకునేవారు అలా దిష్టి తీసేసి గుమ్మడికాయను పగలగొట్టుకోవచ్చు. లేకపోతే ఆ గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడ తీసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఫలితం ఉంటుంది. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి. సగం దరిద్రాలు మనకు తొలగిపోవాలి, బాగా కలిసి రావాలి, మాకు పట్టిందల్లా బంగారం కావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున అత్తరు చీస, అంటే చిన్నది అత్తరు చీస మనకు దొరుకుతూ ఉంటుంది, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది. అత్తరు చీస అంటే మనకు నార్మల్గా 25 నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్స్ స్టోర్స్లో కానీ ఇలా షాపులో దొరుకుతూ ఉంటుంది, ఫ్యాన్సీ షాపుల్లో కానీ దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు చీసాను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు తెచ్చుకోకండి, గుర్తుపెట్టుకోండి. జాస్మిన్ స్మెల్ కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ 2 పరిహారానికి ఉపయోగపడతాయి, దైవానికి పూజకు ఉపయోగపడతాయి, అవే పరిపూర్ణ పరిహారానికి సిద్ధింపబడతాయి. అందుకే ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర, ఇంట్లో, అలానే కాకుండా పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ రోజున ఖచ్చితంగా ఇంటిని, వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకునేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని మీరు ఇంటిని తుడుచుకోవటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఏమైనా ఉంటే ఆ నీటిలోనికి వచ్చి ఆ నీటిని మనం బయట పారవేసేటప్పుడు అవి మొత్తం కూడా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ దరిద్రమంతా కూడా ఆ నీటి రూపంలో, ఆ మురికి రూపంలో వెళ్ళిపోతుందన్నమాట. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబూసుకోవటం, గడపల మీద కూర్చోవటం, తొక్కటం, తిట్టుకోవటము, శాపనార్థాలను పెట్టుకోవటము, ఇటువంటి పనులు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. మగవారు కూడా షేవింగ్, గడ్డము ఇలాంటివి చేయకూడదు. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి కూడా చేయటం మంచిది కాదు. ఈ పౌర్ణమి రోజు మీరు నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటున కూడా ధరించకూడదు. నలుపుకు పౌర్ణమి అస్సలు పడదు. కాబట్టి మనం ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మన జీవితంలో నష్టాలు, కష్టాలు ఎక్కువైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది.
నవ్వులు పాలైపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. అలాగే నిందలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఈ పౌర్ణమి అనేది దృష్టి దోష నివారణకు చాలా చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాలలో ఉంది. నరుడి దృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడను ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. అలాగే ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి. ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు గనుక ఆంజనేయ స్వామివారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను, 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేయండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను, అలాగే 2 మిరియాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలు గాని, ఇడ్లీలు గాని, అట్లు గాని, ఊతప్పం గాని, పునుగులు గాని ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలని ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా చింతపండు, వెల్లుల్లి తినకూడదు. ఏ రూపంలోనూ చింతపండును, వెల్లుల్లిని స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు, వెల్లుల్లి వాడకూడదు. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ రోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది.
చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు. హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు. రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.